అందరికీ నమస్తే అండి. అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ ప్రసాద్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఆడపిల్లలు ఒకసారి ఆలోచించండి. ఎలా అంటే చదువుకున్న పిల్లలు కానీ, లేదు వివాహం చేసుకునేవారు కానీ, చేసుకోపోయిన వారు, చేసుకున్నవారైనా ఎవరైనా సరే ఆడపడుతున్న వారు ఒకసారి ఆలోచించండి. ఎలా అంటే ఇటీవల ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించి తను ఇంట్లో వాళ్ళకి ఎదిరించి వ్యక్తపరచలేక ఇంకో అతన్ని వివాహం చేసుకొని అతన్ని చంపివేసిందని, అంటే ఏదో కిరాయి వాళ్ళని పెట్టుకుని ఏదో తన భర్తకి చావుకి తను ఒక కారణం అయిందని చెప్పి వార్తల్లో విపరీతమైన మాధ్యమాల్లో నెక్స్ట్ అలాగే ఇటీవల 2 రోజుల క్రితం నిన్న మొన్న తెలంగాణలో ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి తల్లి తను ప్రేమని అడ్డుకుందని కోరుతుందని చెప్పి తల్లిని హతమార్చింది ఈ అమ్మాయి. అలాగే ఇంకో చోట ఒక పెళ్ళి 8 సంవత్సరాలు అయింది అమ్మాయికి. ఏదో వ్యాపారం చేస్తుంది. వ్యాపారం చేసినప్పుడు వేరే అతనితో పరిచయం ఏర్పడి భర్తను నిలదీశాడని భర్తని వేరే అతను హతమార్చాడు. ఇలా సంఘటనలు చెప్పుకుంటూ పోతే డైలీ న్యూస్లో చాలా ఉంటున్నాయి. కానీ ఆడపడుచులనే వారు, ఆడపిల్లలు, ఆడపడుచులు, మహిళలు అందరూ వీళ్ళందరూ ఒకసారి ఆలోచించారు. ఎలా అంటే దృష్టి అనేది మీ మీదే ఆధారపడింది. ఆడపడుచులు అన్న ప్రతి ఒక్కరికి దేవుడు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో, ఈ 3 పదాల్లో ఫస్ట్ ఉన్నది మాతృదేవోభవ. గురుదేవోభవ, పితృదేవ, ఆచార్య దేవోభావం కూడా ముందు అవలేదు. ఎందుకంటే మాతృత్వానికి అంత ప్రథమ పీఠ అనేది మన పెద్దలు వేశారు సంస్కారం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో చదువుకునేవారు, మహిళలు చాలామంది రకరకాలుగా పరిచయమైన వ్యక్తులతో మోసపోతూ, ఇటీవల ఇంకో ఉదాహరణ చెప్తున్నారు మీకు. అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. అమ్మాయి 8వ తరగతి చదువుతుందండి. ఆటోలో వెళ్ళి వస్తుండేది. తల్లిదండ్రులు ఏదో వ్యాపార లావాదేవీలు, వ్యాపారం ఆటోలో ఒక విషయం. ఆ అమ్మాయి ఆటో డ్రైవర్తో ఇటు అయిపోయింది. తీరా వచ్చి చూస్తే ఆటో డ్రైవర్కి అతను 3 పెళ్ళిళ్ళు అయ్యి అతను ఉన్నాడు. దేనికి చదువుకుంటున్నారు, దేనికి వెళ్తున్నారు, సమాజం అంటే ఏంటి, మనిషి జీవన విధానం ఏంటి, మనం ఎలా బతకాలి, సమాజంలో ఎలా ముందుకెళ్ళాలి, మీరు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల వేదన చెబుతుంటే మీరు పూర్తిగా అవగాహన అనేది మీరు వినలేకపోతున్నారు. మీరు చూసే అనేవి కూడా సరైన అనేది మీరు చూడలేకపోతున్నారు. దానివల్ల ఈ దుస్థితి అనేది దానివల్ల ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు మా తరం అనేది ఉందంటే పెద్దలు చెప్పిన మాటని వినేవాళ్ళం, ఖచ్చితంగా వినేవాళ్ళం. అది భయం అవనియండి, భక్తి అవనియండి, ఏదైనా అవనియండి వినేవాళ్ళం. ఇప్పుడు రాను ఏంటంటే హక్కు 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 అని, స్వాతంత్రం అని ఎక్కువ అవసరాన్ని మించి ఎక్కువ హక్కు అనేది తీసుకోవడం వలన అది వేళ రోజున ఏంటంటే అది చేతులు దాటిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియట్లేదు. ఉదాహరణ తీసుకోండి, 8వ తరగతి అమ్మాయి ఉంది. 8వ తరగతి అమ్మాయి ఉన్నప్పుడు తను చదవక్కర్లేదు, వివాహం కావాలి ఇట్లా చెప్పి, అమ్మ నేను వివాహం వివాహం చేసుకోవచ్చు కదా, చదువు మానేసి అతను ఎవరో పరిచయం వ్యక్తితో ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా తల్లిదండ్రులు ఎంత పోతే అప్పకీర్తండి, అప్పకీర్తి తనకు పక్కన పెట్టండి. తన భవిష్యత్తు ఏముంటుంది ఇంకా చెప్పండి. తను ఎంచుకున్న మార్గం ఏమైనా తెలుసా అమ్మాయికి? ఏమీ లేదు, ఏమీ తెలియదు. కేవలం మాధ్యమాల్లో చూడటం, ఆ డ్యాన్సులు, హడావిడి ఇవన్నీ చూసుకుని ఏదో అందమైన జీవితం ఏముండదు. జీవితం అందమైన జీవితం లేదు. జీవితం మనం ఏదాల్సిన ప్రపంచం మూలంటుంది, ఒకసారి సాగడం మూలంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరైనా అనియండి, ప్రతి వారు ఏజ్లోంచి వృద్ధాప్యంలోకి వచ్చి రాలిపోయేవారే. అలాగే ఇంకో అమ్మాయి, అమ్మాయి 8 సంవత్సరాలు అయింది పెళ్ళి. వేరే అతనితో పరిచయం ఏర్పడి భర్తకు విడాకులు ఇచ్చేది. పోలీస్ స్టేషన్ అయ్యి భర్తకు విడాకులు ఇచ్చేసి ఎన్ని బతుకులు ముందుకు వెళ్ళిపో. అతను నిన్ను కొడుతుంటే మరి ఎందుకు అతని సంపాదన అవసరం కదా, అతని అతను బతుకుతాడు కదా. మంచిగా ఏమైనా పెళ్ళి ఉంటే పెళ్ళి జీవితం నాశనం అవుతుంది. మీరు చేసిన తప్ప పెళ్ళిన హీడుగా జీవితం నాశనం అయిపోతుంది. మీరు చేసిన అతను కరెక్ట్ అయితే కాబట్టి పెళ్ళి భవిష్యత్తు ఉంటుంది. అది ఇంకో. ఇప్పుడు తెలంగాణలో ఇంకో అమ్మాయి, 10వ తరగతి అమ్మాయి తల్లి కొడుతుందని, తను ప్రేమించిన వ్యక్తికి అడ్డుపోయి వదులుతుందని అమ్మాయి తల్లి లెక్కపరిచింది. నీకెందుకమ్మా సంవత్సరం నేను శుభ్రంగా వెళ్ళిపోను, అక్కడ నచ్చిన చోట వెళ్ళి బతుకు హాయిగా. ఎక్కడ చోట దేశం బోళ్ళంత ఉంది, ప్రపంచ విశాలమైంది.
తల్లిదండ్రులు నీ లేదనుకో కమిషనర్ దగ్గరికి కేసు పెట్టు. కేసు పెట్టి నా తల్లి నన్ను ఇలా ఇబ్బంది పెడుతుందని హైదరాబాద్లో కేసు పెట్టు. మందలిస్తారు వారు. నువ్వు మేజర్ కాదు, చిన్నపిల్లవి ఆగాది, నువ్వే నిర్ణయం తీసుకున్నావు. మరి ఏ తల్లిదండ్రులైనా ఆ స్థానంలో ఉన్నవాళ్ళు దాన్ని తప్పుగానే భావిస్తారు. నువ్వు చదువు అనేది చదివే టైంలో చదవాలి, పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా మీరు సొంత నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్తే మరి అది ఎంతవరకు తల్లిదండ్రులు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఇప్పుడు తల్లిని స్థానంలో ఉన్న వాళ్ళని తల్లి తండ్రికి ఉన్న తప్పులని మీరు ముందు వెతకండి. అంటే ఇప్పుడు వారు ఎంత ఇదిగా ఉన్నా నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళు అనుభవించిన అనుభవాల నుంచి మీకు అనుభవాలు చెప్తారు. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అదే. వాళ్ళు ఎవరైనా అనియండి, తల్లి తండ్రి స్థానంలో ఉన్నవారు అలారంగా చిన్నప్పటి నుంచి ఎవరైతే పిల్లల్ని సాగుతారు. ఆయన పరిస్థితి ఆలోచిస్తున్నారా? తెలంగాణ అమ్మాయి, అమ్మాయి మేఘాలయ అమ్మాయి ప్రేమించిన వ్యక్తిని ఇంట్లో సంగతి చెప్పకుండా పెళ్లి చేసుకుని అతని కట్టేస్తారు. మరి ఇదిపోతుందండి. అమ్మాయి మరి తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, అతను ప్రేమించిన వ్యక్తి బాగానే ఉన్నాడు, అమ్మాయి బాగానే ఉంది. మధ్యలో పెళ్లి చేసుకున్న వ్యక్తి బలైపోయాడు. జీవితం ఎందుకు బలైవ్వాలండి? అతను సంసారం, పిల్లలు, బాధ్యత, తల్లి, తండ్రులు, వ్యాపారం, కష్టపడి జీవితకాలం బతుకొని ఉంటాడు. అతని జీవితం నాశనం చేయడం ఏంటంటే ఇలా సమాజంలో రుగ్మత అనేది బాగా ఏర్పడింది, అవగాహన ఏర్పడదు. దీని ఇల్లు ఏంటంటే కుటుంబంలో తల్లిదండ్రులు అనేవారు ఐక్యతగా లేకుండా ఉమ్మడి కుటుంబం అనేసరికి తాతకో తండ్రిగా ఎవరికైనా భయం అనేది ఉండేది, భయపడేవారు. తాతకో తండ్రిగా భయపడేవారు చెప్పడానికి. ఇప్పుడు అదేం లేదండి. ఒక భయం అనేది, నియంత్రణ అనేది లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఏదైనా వాళ్ళ తల్లితో మధ్యన ఘర్షణ జరిగిన అవన్నీ వాళ్ళు ఆలోచనగా పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తును అర్థం చేసుకుంటున్నారు. కేవలం తల్లిదండ్రుల మధ్యన జరిగే సంఘటనలు కాదు, జీవితం ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, ఆడపడుచులు, ఆడపిల్లలు, ప్రతి ఒక్కరు మేము సమాజం అంటే మహిళల్ని ఎంతో గౌరవించాలి, మహిళలు భద్రత కావాలి, మనం అందరం పోరాడతాం. కానీ మీకు మీరు అపకీర్తి తెచ్చుకునే విధంగా చేసుకోవటం, మీరు అపకీర్తి తెచ్చుకుంటున్నారు. ఎవరైనా ఇప్పుడు మాధ్యమాల్లో ఎవరు ప్రశ్నిస్తున్నారు, నేను మాట్లాడిన మాటలే వాళ్ళు కూడా చోటిపోటి మాటలతో అంటున్నారు. దేనికి అవన్నీ మీరు పడాల్సిన అవసరం దేనికండి? చక్కగా చదువుకోండి, లేదు వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకో, నచ్చలేదు అనుకో వివాహం పొంది ముందుకెళ్ళి ఇంకా పెళ్లి చేసుకోండి, నచ్చిన వాళ్ళతో జీవించండి. ఆ హక్కు మన ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఉంటుంది. నచ్చిన జీవితం బతకండి. ఈ మధ్యలో ఈ చంపుకోవడాలు, సావడాలు ఇవన్నీ దేనికమ్మా ఏం అవసరం లేదు. ప్రశాంతమైన జీవితం చెప్పాలి. ఈ వీడియో ఏంటంటే నేను ఈ వారం 10 రోజుల నుంచి మాధ్యమాలను చూస్తా వీడియో చేద్దాము నా బాధ్యతగా. నేను చింతల నుంచి పెరిగి పెద్ద వచ్చినాడు కాబట్టి నా బాధ్యతగా నా ఏదో తగ్గట్టు నేను తెలిసిన వాళ్ళందరికీ తెలియచేద్దాం విషయం అనేది. ఎందుకంటే నా వల్ల ఒకడు మైండ్ మారి ముందుకు ప్రశాంతమైన జీవితం గడిపి మంచి చదువు కానీ ఏదైనా సరే మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళిన ఈ నా లక్ష్యం అనేది నెరవేరుతుంది. ఈ వీడియో మీరు చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పేరున్న ప్రతి ఆడపడుచు నేనే అన్న ఎవరన్నా బాధ కలిగేట్టు మాట్లాడితే నేను క్షమించాను. ఎందుకంటే మీ మీద కోపంతో కాదమ్మా, సమాజంలో జరుగుతున్నాయని అనేది అసలు ఎందుకు తల్లి ఎందుకు చంపుకుంటున్నారు, భర్తలు ఎందుకు చంపుకుంటున్నారు, తల్లిదండ్రులు గౌరవించకుండా చెప్పబెట్టుకుని ఎందుకు వెళ్ళిపోతున్నారని తెలియదు. వెళ్ళిపోవచ్చు, ధైర్యంగా బతకగలగాలి. జీవితకాలంలో ఎవరితో ఉండగలుగుతాను అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అలా ఉండలేరు. తల్లిదండ్రులు అన్నీ సంపూర్తిస్తేనే ఉండలేరు కదా. బయట వ్యక్తి ఎలా ఉందని ఒకసారి ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించాల్సిన సమయం అనేది వచ్చింది సమాజంలో. ఎందుకంటే ఇది పెద్ద రుగ్మత కింద ఏర్పడింది సమాజం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.